కేరళలో ఉండేది ఒక చక్కని టెంపుల్, అనంత పద్మనాభ స్వామి లేక్ టెంపుల్. ఆ టెంపుల్లో ఒక విశేషం, అలా ఒక ముసలి ఉంటుంది. ఆ ముసలి పేరు భవ్య. భవ్య చాలా వినయంగా శాంతంగా ఉంటుంది. ప్రతిరోజు పంతులు దానికి 2 సార్లు ప్రసాదం ఇస్తారు, అన్నం, బెల్లం, పసుపు కలిపి. అది చాలా వినయంగా తింటుంది. అది భక్తులకు ఎలాంటి ఎంజాయ్ చేయదు. చాలాసార్లు దేవుని దర్శనం తీసుకొని టెంపుల్లోకి వస్తుంది, మళ్ళీ దర్శనం తీసుకొని మళ్ళీ అదే లేక్లోకి వెళ్ళిపోతుంది. జనాలు అంటున్నారు భవ్య దేవుని ఒక ప్రతినిధి అని. చాలా వరకు ఎవరికి ఎరకలేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో. అది అప్పటి నుంచని అదే లేక్లో ఉంటుంది. ఒకసారి బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు దాన్ని చంపడానికి ట్రై చేశారు. దాని మీద బుల్లెట్ పడ్డా కూడా భవ్యకి ఏం కాలేదు. అప్పటి నుంచని భవ్యని ఒక దివ్య జీవుడు అని నమ్ముతున్నాను. అక్టోబర్ 9, 2022లో భవ్య చనిపోయింది. విలేజర్స్లకు, టూరిస్టులకు, భక్తులకు ఏర్పడ్డాయి. భక్తులు చాలా బాధపడ్డారు. భవ్యని ఒక దైవిక రూపంగా భావించుతున్నారు. చనిపోయిన 1 year తర్వాత అదే లేక్లో మళ్ళీ ఒక మొసలి కనబడ్డాయి. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో అది ఎవరికి ఎరకలేదు. ఈ పార్ట్ నేను పార్ట్ 2లో చెప్తాను. థ్యాంక్ యూ.